చతుర్దశి సందర్భంగా మన వినాయక చవితి నవరాత్రులు అయిపోయి వినాయకుడిని నిమజ్జనాల కోసం 11వ రోజు అన్ని చోట్ల నిమజ్జనానికి వెళ్తున్నాయి. వాటికి అనుగుణంగా అన్ని చోట్ల లోకల్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ మున్సిపాలిటీ, తర్వాత గ్రామ పంచాయతీ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఇవాళ ఇప్పుడే మనకి దుబ్బాలో కూడా వినాయకుని విగ్రహం నిమజ్జనానికి స్టార్ట్ అయింది. అయితే మనకి మేజర్ ఇమర్షన్ పాయింట్స్ ఇక్కడ వితిన్ నిజామాబాద్లో మనకి వినాయకుడు బాగుంది. అట్లానే బోర్గాం చెరువు, తర్వాత మాధవ్ నగర్ ఏరియాలో ఉంది. అట్లానే బయట గోదావరి వెంబడి మనకి ఉమ్మేడ బ్రిడ్జ్ కానీ, బాసరా బ్రిడ్జ్ కానీ పెద్దగా ఇంపార్టెంట్ ఉన్నాయి. అక్కడ అన్నింటిలో క్రెయిన్లు తర్వాత లైటింగ్ అవన్నీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఈ అంతా అరేంజ్మెంట్స్ని మనం సీసీ కెమెరాల ద్వారా మానిటర్ చేయడానికి అక్కడ క్రెయిన్ దగ్గర కూడా మనం ఐపీ బేస్డ్ కెమెరాస్ వాడటం జరిగింది. సో దట్ కమాండ్ కంట్రోల్ రూమ్లోనే అన్ని క్రెయిన్స్ ఒక దగ్గర చూడవచ్చు. ఎంటైర్ రూట్ పొజిషన్ మొత్తం మనం క్రెయిన్స్ మన కెమెరాస్ అరేంజ్మెంట్ జరిగింది. టోటల్ 1200 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో పాటు బయట నుంచి వచ్చిన ప్లటూన్లు, టీఎస్ఎస్ స్పెషల్ పార్టీ ప్లటూన్లు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, తర్వాత ఫైర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఫోర్స్ రావడం జరిగింది. వాళ్ళు కూడా మనం బందోబస్తులు వేసుకోవడం జరిగింది. అన్ని చోట్ల మనం మెడికల్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని మనం మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ J6 న్యూస్ మీడియా. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.